నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో యోగాలో ప్రాణాయామం యొక్క ఉపయోగాలేంటి, అందరూ చేసే ప్రాణాయామాలు వాటి ఉపయోగాలేంటి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ యోగా మాస్టర్ హరీష్ వెలది గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా యోగా మాస్టర్తో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. మాస్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ అందరూ చేసే ప్రాణాయామం. అసలు ముందు ప్రాణాయామం అంటే ఏంటో తెలుసుకుందాం. అక్కడి నుంచి అందరూ చేయొచ్చా లేదా, అందరూ చేస్తే ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఇలాంటివి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ప్రాణాయామం అంటే ఏంటి యోగా పరంగా? ప్రాణాయామం అనే పదము యాక్చువల్గా నేను రీసెంట్గా ఒక కొత్త కోణంలో నేర్చుకున్నాను అనమాట. ప్రాణాయామము అంటే ప్రాణంతో వ్యాయామం. ఓకే, ప్రాణంతో కూడిన వ్యాయామం. ప్రాణంతో వ్యాయామం. ఓకే, ఇప్పుడు జిమ్కి వెళ్తే డంబెల్స్ తోటి వ్యాయామం చేస్తారు, డంబెల్స్ తోటి ఎక్సర్సైజ్ చేస్తారు కదా, అలా ప్రాణంలో మనకి ఈజీగా అవైలబుల్గా మనం ఫీల్ అవ్వగలిగేది వాయువు. మనం శ్వాస ద్వారా మనం మెడిటేషన్ చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఎలా అయితే పెడతామో సేమ్ దాన్ని ఉపయోగించి మనము వ్యాయామం చేస్తాం. అయితే ప్రాణాయామము అదంతా కూడా ఇంటర్నల్గా అంతరంగంగా శరీరం మీద పనిచేస్తుంది. ఓకే, శరీరంలో మనకి ప్రాణాయామం బేసిక్గా లంగ్స్ మీద పనిచేస్తుంది. లంగ్స్లో బ్లడ్ ప్యూరిఫై అయ్యి కార్బన్ డైఆక్సైడ్ మిగతా గ్యాసెస్ ఇవన్నీ కూడా బయటికి పంపించేసేసి వచ్చినటువంటి ఆక్సిజన్ని ప్యూరిఫై చేసుకుంటుంది. ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంటుంది. ఓకే, సో మనము మన బాడీ మెమరీ ఇన్ఫ్లుయెన్స్లో ఏం చేస్తామంటే దానికి తగ్గట్టుగా ఆ రిథమ్కి తగ్గట్టుగా బాడీ మైండ్ ఎలా ఫంక్షన్ అవుతుందో దానికి తగ్గట్టుగా ముందు ఉంటుంది. ప్రాణాయామం చేసేటప్పుడు ఏంటంటే మనము దాన్ని ఒక రిథమాటిక్ ఆర్డర్లో పెట్టుకొస్తాం. ఎందుకంటే మామూలు టైంలో మనం ప్రాణాయామం చెయ్యం. ప్రాణాయామంతో అసలు ప్రాణంతో ఉండనే ఉండం. ఓకే, అవేర్నెస్లో ఉన్నప్పుడు అంటే మామూలుగా ఉన్నప్పుడు మీరు గాలి పీల్చుకోవటం మీద ధ్యాస పెడతారా? ఓకే, ఉండరు కదా. మనం మాట్లాడేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఉండదు, దాన్ని గమనించం. అయితే ప్రాణాయామం ఏంటంటే దాన్ని మనం ఒక ఆర్డర్లో పెడతాం. సో దాన్ని ఆర్డర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్, బాడీ, సోల్ కూడా ఆర్డర్లోకి వస్తుంది. ఓకే, ఓకే. ప్రాణాయామము పంచభూతాల్లో ఉన్నటువంటి వాయువు, దాని తర్వాత ఈథర్ అంటే ఏంటంటే ఆకాశం. ఈ రెండిటితో కలిసి చేసేటువంటి వ్యాయామాన్ని ప్రాణాయామం అంటారు. ఓకే, ఇది చాలా మందికి అంటే ఈ యాంగిల్లో ఎవరు వినుండరు. ఇది నేను ప్రాక్టీస్ ద్వారా నేను ఫిగర్ అవుట్ చేసుకొని వచ్చినటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్. అయితే అన్నీ మనం ప్రాక్టీస్ చేసేటువంటి సింపుల్ అనులోమ్ విలోమ్ కానీ, తర్వాత భస్త్రికా ప్రాణాయామం కానీ, మనకి ప్రాణాయామాల్లో కొన్ని రకాలు ఉంటాయి, అవి చెప్తాను. సో ఇది బేసిక్గా ప్రాణాయామం అనేది బేసిక్గా ఫస్ట్ మనం ఊపిరితిత్తుల ద్వారా క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది. ఊపిరితిత్తుల ద్వారా ఫంక్షన్ దాన్ని వాడుకొని మనం ప్రాక్టీస్ చేస్తాం. అయితే దీంట్లో బాగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనము చక్రాలతో కూడా కలిసి పనిచేస్తాం. శరీరము, కణాలు వీటన్నిటితో కూడా కలిసి పనిచేస్తాం. ఓకే, బాగా అడ్వాన్స్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత. ఓకే, సో ఈ ప్రాణాయామంలో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే కణాల్లో మనము ఫోర్స్ఫుల్గా ప్రాణశక్తిని నింపటం జరుగుతుంది. అలాగే రిమూవ్ చేయటం కూడా, పనికిరానటువంటి చెత్త వేస్ట్ అనేది కూడా రిమూవ్ చేయడం కూడా జరుగుతుంది. రెండు ఒకటేసారి జరుగుతుంది. ఒక్కొక్క ప్రాణాయామంలో ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ప్రాణాయామంలో రకాలు చెప్తున్నారా? ఇప్పుడు ప్రాణాయామంలో రకాలు మనం మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ బేసిక్గా ఎవరైనా చేయగలిగేటువంటి, అందరూ అన్ని ప్రాణాయామాలు చేయలేరు. ఇప్పుడు హై బీపీ ఉన్న వాళ్ళు కనుక భస్త్రిక కానీ లేకపోతే కపాలభాతి కానీ చేస్తే వాళ్ళకి బీపీ ఎక్కువ అవుతుంది. అది ఇల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది బాడీ మీద. దాంతో ఏమవుతుందంటే బీపీ పెరుగుతుంది, హార్ట్ మీద లోడ్ పడుతుంది. సో అయితే వాళ్ళు కూడా చెయ్యొచ్చు, కాకపోతే ఎలా అంటే మినిమం అమౌంట్స్లో చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కపాలభాతి 108 కపాలభాతి చేసే దగ్గర స్లోగా చేస్తూ 10 నుంచి 27, సరే 9 నుంచి 27 మల్టిపుల్స్ ఆఫ్ 9లో చేసుకుంటూ పోవచ్చు. ఎందుకంటే మన బాడీ కూడా యూనివర్స్లో ఫ్రాక్టల్ అంటే 3, 6, 9 కాంబినేషన్లో ఉన్నటువంటి జామెట్రిక్ ప్యాటర్న్స్లోనే మన సెల్స్, మన బాడీ జామెట్రీ కూడా డిజైన్ చేయబడి ఉంటుంది. ఓకే, మన శరీరమే శ్రీచక్రం అంటారు కదా. సో ఈ యాంగిల్లో చెప్పడం జరుగుతుంది అనమాట.
సో అందుకనంటే మినిమం 9 అనే నంబరు ఆధ్యాత్మికతకి ఆత్మకి బాగా దగ్గరగా ఉంటుంది. ఓకే. సో అందుకే 9 రిపిటేషన్స్ తోటి ఈ విజ్ఞానం తెలుసుకొని చేస్తే ఇంకా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఈ 9 రిపిటేషన్స్ తోటి ప్రాక్టీస్ చేయటం వల్ల ఏమవుతుందంటే అంత ఎఫెక్ట్ ఉంటుంది. 9 సార్లు చేయటం అంటే పెద్ద ఎక్కువ నెంబర్ కాదు, సింపుల్గా అలా ఫాస్ట్గా చేయటం వేరును ఇలా స్లోగా 9 సార్లు అంటే ఎవరైనా చేసుకోగలిగేది. అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి స్లో ప్రాక్టీసెస్ చేయగలరు, శరీరం కోఆపరేట్ చేసినంత వరకు. ఓకే. బీపీ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయి ఇలా చేసుకుంటూ ఉంటే. అదే మనం ర్యాపిడ్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే బీపీ కొద్దిగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. పెరుగుతుంది, కొద్దిగా ఏం కాదు, బాగానే పెరిగేటువంటి అవకాశం ఉంది. సీరియస్ ప్రాక్టీస్ ఫాస్ట్గా అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు చేసినట్టు చేస్తే ఉంటుంది. సో సింపుల్గా చేయాలి, మనకి ఓపిక ఉన్నంతసేపు చేయాలి. ఇంత స్పెసిఫిక్ నంబర్ అని చెప్పను. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 108 సార్లు చేసుకోవాలంటే మీరు చేయగలరా? ఇప్పుడు సీరియస్ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయన కంపల్సరీ ప్రాణాయామం చేస్తే బెనిఫిట్ అవుతుంది. కంపల్సరీ క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియలో 3 ప్రాణాయామాలు ఇంపార్టెంట్. ఒకటి నాడీ శోధన. ఓకే. అంటే మనం గాలి పీల్చుకొని ఒకటే నాసిక ద్వారా గాలి పీల్చుకొని వదిలేస్తాం, అది కుడి కానీ ఎడం కానీ. ఓకే, వన్ సైడ్. అయితే బీపీ ఉన్న వాళ్ళు జనరల్గా ఎటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్. ఓకే. ఇది సూర్యనాడి, సూర్యుడు ఎప్పుడు మండుతూ ఉంటాడు, ఫాస్ట్గా ఎక్కువ ఆయన ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు, మండుతూ ఉంటాడు. లెఫ్ట్ నాస్ట్రిల్ చంద్రుడు. ఓకే. సో చంద్రుడు ఎప్పుడు చల్లదనాన్ని, శాంతాన్ని, మనకి మనస్కారకుడు అంటాడు. సో ఆయన ఏం చేస్తాడంటే మనకు కాస్త కామ్ చేస్తాడు మనం. ఓకే. బీపీ ఉన్నప్పుడు ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉంటాయి, ఎక్కువ అయింది అనుకోండి అసలు ఆలోచనలు కూడా ఉండవు. మెంటల్ సెప్టిక్ షాక్లోకి వెళ్తారు అనమాట కొన్నిసార్లు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో స్పెసిఫిక్ పదం ఉంటుంది. అయితే సో బీపీ ఉన్న వాళ్ళు లెఫ్ట్ నాజిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఏ సివియర్ హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళు అయినా సరే లెఫ్ట్ నాస్ట్రిల్ తోటి సింపుల్గా స్లో పేజ్లో చేసుకోండి. ఓకే. స్లో పేజ్లో చేసుకోవాలి. గాలి పీల్చుకోవటం, వదలటం మన కెపాసిటీకి తగ్గట్టుగా అన్ని 9 నుంచే. ఓకే. స్లోగా హీల్ అవుతున్న కొద్దీ ఇంప్రూవ్ చేసుకుంటే సరే. అట్లా స్టార్టింగ్ ఎక్కువలోకి వెళ్ళకుండా నెంబర్ 9 9 సార్లు బాగా క్రిటికల్గా ఇల్లు ఉన్న వాళ్ళకి 9 సార్లు చేస్తే చాలు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మధ్యాహ్నం పూట, మళ్ళీ గ్యాప్ ఇచ్చి సాయంత్రం పూట, అట్లా 3 పూటలు చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. క్యాన్సర్ పేషెంట్స్ కూడా ప్రాణాయామం చాలా హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్లో సెల్స్ చనిపోతూ ఉంటాయి. అవును. చనిపోయి చెత్తలాగా పేరుకుపోయి అవి గడ్డల కింద అట్లా కొంతమందికి అలా తయారవుతుంది. కొంతమందికి ఏంటంటే తిని మన ఎక్స్క్రీషన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి, మల విసర్జన, మూత్ర విసర్జన ద్వారా వెళ్ళిపోవటం అట్లాంటివి జరుగుతాయి. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ప్రాణాయామం ఏం చేస్తుందంటే కొత్త ప్రాణాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. ఇన్ టర్న్ ఇది మన ఆత్మశక్తిని కూడా పెంచుతుంది. ఓకే. చావు అంటే ఏంటి అంటే ప్రాణాయామంలో రకాలని చెప్తున్నారు కదా, సో క్యాన్సర్ పేషెంట్స్ ఈ ప్రాణాయామంలో ఈ రకాలను చేస్తే మంచిది అనేవి ఏమన్నా ఉన్నాయా? అందరికీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రాణాయామాలు రోగము అనే కాకుండా ఈ రోగం వీళ్ళకని కానీ ఈ రోగం అందరూ చేసుకోగలిగేవి. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోగలిగేటువంటి ప్రాణాయామాలు అన్నమాట. ఓకే. కాకపోతే మోతాదు తగ్గించండి. మోతాదు తగ్గించి చేయాలి, ఎంత కౌంట్తో చేయాలనేది కూడా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ దాదాపు 3 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఓకే. ఇందులో ఫస్ట్ క్లీనింగ్ ప్రాణాయామం ఉంటుంది, 2 హీలింగ్ ప్రాణాయామ, ఓకే, తర్వాత మెడిటేటివ్ ప్రాణాయామాస్ ఉంటాయి. ఓకే. అంటే ధ్యానపరంగా చేసుకునేటువంటి ప్రాణాయామం ఉంటాయి. సో అయితే క్లీనింగ్ ప్రాణాయామాల్లో భస్త్రిక వీటన్నిటికీ ముందు కూడా కొద్దిసేపు మెడిటేషన్ చేసుకొని తర్వాత ప్రాణాయామం స్టార్ట్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఏ ఎక్సర్సైజ్ చేయాలన్నా ఫస్ట్ ముందు వార్మప్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అటువంటిది ప్రాణాయామాలు చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మన మైండ్ని, మన బాడీని ఎలా సిద్ధం చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే తొందరగా అందరూ మొగ్గు చూపరు దీనికి, ప్రాక్టీస్ చేయడానికి మొగ్గు చూపరు. సో కొంత డీప్ బ్రీదింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 27 సార్లు ప్రశాంతంగా గాలి పీల్చుకొని వీలైనంత పీల్చుకొని వదిలేస్తూ
వీలైనంత పీల్చుకొని వదిలేస్తూ ఒక 27 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు క్లీనింగ్ ప్రాణాయామస్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ కపాలభాతి, అది కూడా 9 సార్లు. కపాలభాతి అంటే ఏమిటి అంటే ఫోర్స్ఫుల్ ఎక్సెలేషన్. మనం ఫోర్స్ఫుల్గా అని ఎక్సెల్ చేస్తాం, మన అబ్డామిన్ నుంచి గ్యాసెస్ని రిలీజ్ చేస్తాం. అంటే మన డయాఫ్రమ్ అంటారు ఈ రీజియన్ని. ఈ రీజియన్ నుంచి కూడా ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని మనం బయటికి ఎక్సెల్ చేస్తాం, అంటే బయటకు వదిలిపెడతాం, ఎక్సెలేషన్. సో ఈ కపాలభాతి ప్రక్రియని మనము 9 తర్వాత డబల్ 18 మళ్ళీ 27 అట్లా చేసుకుంటాం. అంటే బాగా వీక్గా ఉన్నవాళ్ళు, బాగా మంచిగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు 108 వరకు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా మొదట్లో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా 9 సార్లు, తర్వాత 18, 27 అట్లా పెంచుకుంటూ పోవాలి. రోజు కొంత పెంచుకుంటూ పోండి. ఒకటే రోజు చేస్తే బాగానే ఉంటుంది, కాకపోతే ఆ స్థితిని మీరు అర్థం చేసుకోవాలి. కొంతమందికి హెడేక్ వస్తుంది, ఇప్పటిదాకా తలకి కావాల్సినంత ఆక్సిజన్ సడన్గా అసలు ఇంతవరకు ఇవ్వని ఆక్సిజన్ సడన్గా హెడ్కి ఎక్కువ మోతాదులో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హెడేక్ వస్తుంది. ఓకే, ఠీకే. మనకి ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు మన తల ఎలా నొప్పి అయితే ఫీల్ అవుతామో లైట్గా ఒక సైడ్కి హెడేక్ రావటం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. అదేం ప్రాబ్లం ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. అది కొత్త ఎక్స్పీరియన్స్. మనకి తలకి ఎక్కువ గాలి ప్రాణవాయువు వెళ్ళటం వల్ల మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అయితే ఇన్ టర్న్ కపాలభాతి ప్రాక్టీస్ చేయడం వల్ల స్ట్రెస్ కూడా ప్రెజెంట్ మూమెంట్లోకి తొందరగా రాగలుగుతారు. ఓకే, ప్రస్తుతంలోకి రాగలుగుతారు, స్ట్రెస్ కూడా ఇమీడియట్గా రిలీవ్ కాగలుగుతుంది. సో నెక్స్ట్ భస్త్రిక. భస్త్రిక అంటే ఏంటంటే మనము మన బంగారం షాప్లో వీళ్ళు బంగారాన్ని కరిగిస్తూ ఉంటారు కదా, కరిగించేటప్పుడు పక్క నుంచి వాళ్ళు బెలూన్ లాగా ఉంటుంది, గాలి పీల్చుకొని వదులుతూ ఇట్లా అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే, సో అలాంటి ప్రక్రియ అనమాట భస్త్రిక కూడా. మనం ఏం చేస్తామంటే గాలి పీల్చుకొని వదిలేస్తాం ఒకటేసారి. కొద్దిగా ఏంటంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది దీంట్లో. రెగ్యులర్ గాలి పీల్చుకొని వదిలేసినట్టు ఉండదు. ఓకే, ఫోర్స్ఫుల్ గా పీల్చుకొని చూపిస్తారా 9 టైమ్స్? చూపిస్తారు. కపాలభాతి ఎలా చేస్తారు అంటే శరీరాన్ని రిలాక్స్డ్గా కూర్చోండి, కేవలం శరీరాన్ని మాత్రం నిటారుగా పెట్టుకోండి, 2 చేతులు కూడా ప్రశాంతంగా పైన ఈ ఆకారంలో పెట్టుకోండి, చేతులు వెలికలు పెట్టుకొని మన ఇండెక్స్ ఫింగర్ని థమ్ ఫింగర్ని టచ్లో పెట్టుకోండి. ఇది వాయుముద్ర అంటారు. ఓకే, ఠీకే. నిదానంగా శరీరాన్ని నార్మల్గా పెట్టుకొని కళ్ళు మూసుకొని మన అబ్డామిన్ నుంచి మనం నాసిక ద్వారా గాలి వదిలేస్తాం. సార్ ఒకసారి ఆ ముద్రస్ని ఒకసారి చూపిస్తారా? ఇలా. ఓకే, ఇటువైపు ఈ యాంగిల్ ఆకాశాన్ని చూస్తూ పైకి ఉండాలన్నమాట. సో ఇప్పుడు కాలు మీద పెట్టుకొని కొద్దిగా నడుము నిటారుగా పెట్టుకొని గాలిని వదిలేయాలి. అయిపోయిన తర్వాత దీర్ఘంగా ఒకసారి శ్వాస తీసుకొని వదిలేసి బాడీ నార్మలైజ్ చేయాలి. ఓకే, ఓకే. అలా మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు కొత్తల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే. ఈ మన ఎక్సెలేషన్ కూడా దీని ఇంటెన్సిటీ కూడా తగ్గించుకొని చేస్తే, ఎవరికైనా సీరియస్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి దీని ఇంటెన్సిటీ కూడా తగ్గించుకొని చేస్తే బెనిఫిషియల్గా ఉంటుంది. ఇదంతా ఇంటెన్సిటీ అనమాట. ఇంటెన్సిటీ చాలామంది ఏంటంటే పద్ధతికి స్టిక్ అయి ఉండాలని చెప్పి కొంతమందిని చేయొద్దని కూడా అంటారు. ఓకే, ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ క్రియేట్ చేసేటువంటి ఛాలెంజెస్ వస్తాయి. ఇప్పుడు బీపీ ఉందనుకోండి, బీపీ ఉన్నప్పుడు ఆ ఇంటెన్సిటీ చేసినప్పుడు హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. బ్లాక్స్ ఉన్నాయనుకోండి, బ్లాక్స్తో ఆ ప్రెషర్తో పంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లాక్స్కి ఇంకా నొప్పి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇంటెన్సిటీ తగ్గించేయాలి పూర్తిగా. మీరు చెప్తున్నారు కదా స్లోగా చేసుకుంటూ వెళ్ళండి, 9 టైమ్స్ సరిపోతుంది. ఓకే, మాస్టర్ గారు చెప్తున్నారు ఇప్పుడు కపాలభాతి అయిపోయింది, ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం చూపించబోతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీనివల్ల ఏంటి ఉపయోగం అసలు? భస్త్రిక ప్రాణాయామం వల్ల ఇంప్యూరిటీస్ తొందరగా వెళ్ళిపోతాయి. ఓకే, బాడీలోంచి తొందరగా ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతాయి, ఎక్కువగా ఆక్సిజన్ మనకి బాడీకి పడుతుంది అనమాట. అయితే లంగ్స్ యొక్క ప్రభావమే కాదు, సెల్స్ కూడా బ్రీత్ చేసుకుంటాయి ఆ టైంలో. ఓకే, ర్యాపిడ్గా మనకి ఏంటంటే బ్లడ్ స్ట్రీమ్లోకి ఆక్సిజన్ వెళ్ళిపోయి తొందరగా మన కణాల్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఎక్స్చేంజ్ ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జాక్ట్లీ ఎలా అంటే మనకు కూలర్ ఏం చేస్తుందంటే బయట నుంచి గాలి తీసుకొని చల్లదనాన్ని యువతలకి పంపించినట్టు, సేమ్ అది అప్రోప్రియేట్ ఎగ్జాంపుల్ కాకపోవచ్చు కానీ
ఎక్స్చేంజ్ బాగా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట, భస్త్రిక ర్యాపిడ్గా జరుగుతుంది, శరీరాన్ని తొందరగా వేడికి తీసుకొచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకే, ఆక్సిజన్ ప్రతి సెల్ కూడా ప్రాణాయామం చేసినట్టే భస్త్రిక చేస్తే. ఓకే అండి, అది ఎలాగో తెలుసుకుందాం. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి నమస్తే మాట్లాడుతున్నారు? మేడం. యా, వినిపిస్తుంది, చెప్పండి నా మీ పేరు పేరు. జానకిరామ్ అండి. నా పేరు జానకిరామ్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు జానకిరామ్ గారు? హలో, అరే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, ప్రాణాయామం గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుందా? ఓకే, ఏ ప్రాణాయామం చేస్తే గ్యాస్ ప్రాబ్లం నుండి రిలీఫ్ పొందుతారు, ఇదేనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నది? అదే మేడం. ఓకే అండి, మీరు మీ గ్యాస్ ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందండి? అంటే చాలా రోజులు ఉంది సార్. అంటే మీరు డాక్టర్ దగ్గర చూపించుకోవటం కానీ ఏమైనా జరిగిందా? అంటే నా నడుమ అవి ఇంగ్లీష్ మందులు వాడినా కానీ ఈ మధ్య నేను వాడతలేను, మెడిటేషన్ చేస్తున్నా కానీ నేను తగ్గలేదు. ప్రాణాయామం ఏమన్నా చెప్తారా అని. ఓకే, అయితే ఇప్పుడు చెప్పే ప్రాణాయామాలు అన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పే ప్రాణాయామం ప్రాబ్లం ఏంటి సార్ అంటే నాకు. చెప్పండి వింటున్నాను. హలో, వింటున్నారు, చెప్పండి. లెఫ్ట్ సైడ్ ఛాతీ లెఫ్ట్ సైడ్ లో చిమ్ అంటది, బ్యాక్ పెయిన్ కూడా చిమ్ అని ఉంటుంది ఒకసారి. అది ఏదైనా గ్యాస్ ప్రాబ్లం అని అన్నారు ఇంత మా డాక్టర్ ఫోన్ చేస్తే. అదే దాన్ని రిలీవ్ చేయడానికి మనం ఏం చేయాలని. ఓకే జానకిరామ్ గారు, మీకు ఏదైనా తిన్న తర్వాత గ్యాస్ పట్టేసినట్లుంటుందా, లేకపోతే ఎక్కువ తినకుండా ఎక్కువసేపు ఉంటే అలా పట్టేసినట్లుంటుందా? సివియారిటీ ఎలా ఉంటుంది? అట్లేం లేదు, మామూలు తిన్నాకనే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఛాతీలో ఇట్లా చిమ్ అంటది ఒకటి పట్టేసినట్టు, వాళ్ళకి భుజాల బ్యాక్ సైడ్ కూడా అట్లే అంటది సేమ్. సరే అండి, మీరు ఒక పని చేయండి సరే, ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ గారి దగ్గర చూపించుకోండి. ఠీకే, ఎగ్జామిన్ చేయించుకోవడంలో తప్పు లేదు. అయితే ఎగ్జామిన్ చేయించుకొని మనకు సమస్య క్లియర్గా అర్థమైన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే సూక్ష్మ వ్యాయామాలు అని ఉంటాయి. అంటే సూక్ష్మ వ్యాయామాలు అంటే మనము శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యాయామాలు ఉంటాయి. ఇక సూక్ష్మ వ్యాయామాలు అంటే బేసిక్గా చేతులు తిప్పటము, నడుము తిప్పటము, పొద్దున్నే లేచిన తర్వాత ఇవన్నీ చేసే ఉంటాయి అన్నమాట. అయితే ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఎక్కడ పడితే అక్కడ వాయువు ఇరుక్కుపోవటం వల్ల ఆ ఇరుక్కుపోయింది కూడా మనకి ఈజీగా తేన్పు ద్వారానో లేకపోతే మనకి గ్యాస్ ద్వారానో బయటకు వెళ్ళిపోతుంది. సూక్ష్మ వ్యాయామాలు చేయటం చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మీరు ప్రాణాయామం చేస్తే ఏంటంటే మీకు మీ వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? ఎక్కువసేపు కూర్చొని చేస్తారా? కాల్ కట్ అయినట్లుందండి. జనరల్గా ఏంటంటే కూర్చొని చేసే వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది, కూర్చొని ఎక్కువ చేసే వాళ్ళకి కానీ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సూక్ష్మ వ్యాయామం అనేది బేసిక్ వార్మప్స్ చేసిన తర్వాత కనుక ప్రాణాయామం చేస్తే ఈ వాయువు ఇరుక్కుపోయినటువంటి వాయువులు ఇట్లాంటివి అయితే ఉంటాయో ఇవి బయటికి ఈజీగా మనకి గ్యాస్ ద్వారా కానీ మనకి తేన్పుల ద్వారా కానీ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొంతసేపటికి సెటిల్ డౌన్ అవుతుంది. ఈ సెటిల్ డౌన్ అయిన తర్వాత మనము కపాలభాతి కూడా, అంటే ఇది సీరియస్ ప్రాబ్లం అయితే కపాలభాతి అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే కడుపులో ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాసిడ్స్ కూడా మనకి దాన్ని ఏమంటారు, మనకి స్టమక్ పైన ఒక గేట్వే లాగా ఉంటుంది, దానికి తగిలి సో ఆ గేట్వే పాడైతుంటుంది. అందుకే మనకి ఏంటంటే ఊరికే త్రేన్పులు రావటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో దీన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ ఈ క్లీనింగ్ ప్రాణాయామాస్ అన్ని ఏమి చేయకుండా సింపుల్గా అనులోమ విలోము, తర్వాత నాడీ శోధన, అనులోమ విలోము, తర్వాత విభాగ్య శ్వాసన అని అంటే 4 రకాలుగా క్లావిక్యులర్ బ్రీదింగ్, థొరాసిక్ బ్రీదింగ్, అబ్డామినల్ బ్రీదింగ్, యోగిక్ బ్రీదింగ్ అని ఉంటుంది. అంటే పూర్తిగా మనం పరిపూర్ణమైనటువంటి ఊపిరితిత్తులను ఉపయోగించుకొని మనం చేస్తాం ఈ ప్రాణాయామాలు. అవి కూడా 9 నుంచి స్టార్ట్ చేసి 27 వరకు కంప్లీట్గా చేసుకొని తర్వాత ఉజ్జయి ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఈ శరీరంలో వాతం శాతం తగ్గిపోతుంది. ఓకే, అయితే ప్రాణాయామానికి అరగంట తర్వాత మీరు చక్కగా మంచినీళ్ళు తాగి పెట్టుకోవాలి బాడీని అసిడిక్ నేచర్లో ఉన్నంత వరకు కూడా ఈ గ్యాస్ ఇవన్నీ ఇదైతుంటాయి. తర్వాత కారాలు ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ ఇవన్నీ తినకూడదు, అవాయిడ్ చేయాలి. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే మనస్సు జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే మనము జీవితంలో జరిగేటువంటి ఎక్స్పీరియన్సెస్ని తొందరగా డైజెస్ట్ చేసుకోలేము.
ఠీకే. సో అది ఫస్ట్ డైరెక్ట్ డైజెస్టివ్ సిస్టమ్ మీదనే ఇంపాక్ట్ పడుతుంది. అవును. సో ఇక్కడ మీరు పాజిటివ్గా థింకింగ్ చేయటము, తర్వాత మీరు విషయాల్ని క్రియేటివ్గా చూడటము, ఇట్లాంటివి చేయటం వల్ల కూడా ఏంటంటే డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే మనసుకు మించిన మందు వేరేది లేనే లేదు. సో అట్లా ఈ ఈ సింపుల్ ప్రాణాయామాలతోటి ప్రాక్టీస్ చేసి మెడిటేషన్ చేస్తూ సంకల్పం కూడా, అంటే మనకు ఓపిక కూడా ఉండాలి తగ్గే వరకు కూడా. ఇంగ్లీష్ మెడిసిన్ మీద రిలై అయినంత ఈజీ కాదు. ప్రాబ్లమ్ని సప్రెస్ చేయటం వల్ల ఒక వంతును మూలాల నుంచి పెకలించడం ఇంకొక వంతు. టెంపరీ రిలీఫ్ చూసుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. టెంపరీ రిలీఫ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం పక్కుతేరు మేడం, కళ్యాణ దుర్గం, అనంతపురం జిల్లా. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. మేడం నేను వృత్తిరీత్యా పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను. పెయింట్ వర్క్, ఓకే. అది స్మెల్ తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ అలా ఎప్పుడు నాకు అవుతూ ఉంటుంది. ఎంత మెడిటేషన్ చేసినా అది తగ్గడం లేదు, మళ్ళా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏం చేయాలి అర్థం కాలేదు. ఓకే అండి. ఓకే సార్, మీరు పెయింట్ వర్క్ చేస్తారు, మీరు అంటే ఆ పెయింట్ స్మెల్స్ ఇవన్నీ పీల్చుకోవటం వల్ల మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంతే కదండి? అవును సార్. ఓకే ఓకే. అయితే మీరు కపాలభాతి, భస్త్రిక లాంటివి ప్రాక్టీస్ చేయండి పొద్దున్నే లేచి. తర్వాత నాడీ శోధన ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ ఈ బాడీలో చేరినటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో అవి క్లీన్ అవుతాయి. తర్వాత మీరు ఏంటంటే ఈ రకరకాల ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం కానీ, ఉజ్జయి ప్రాణాయామం కానీ, లేకపోతే మన విభాగ్య శ్వాసన ఇందాక చెప్పినట్టుగా మనకి పూర్తిగా లంగ్స్ అన్నిటినీ ఉపయోగించుకొని ప్రాణాయామం చేయటం కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే స్లోగా మీకు చాలా రిలీఫ్ దొరుకుతుంది. అయితే మీరు పనిచేసేటప్పుడు కంపల్సరీ మీరు మాస్క్ కానీ లేకపోతే ఒక కాటన్ క్లాత్ లాంటిది కట్టుకొని మీరు పనిచేయటం మంచిదని నా ఉద్దేశం. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉండండి పని మధ్యలో. ఓకే ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో. ఓకే అండి, మనం టాపిక్ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు భస్త్రిక. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమాదేవి మేడం. ఓకే రమాదేవి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాడీ శుద్ధి అవ్వడానికి ప్రాణాయామం అనేది ఎలా చేయాలి అని. ఓకే అండి, అంతేనా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? నాకు కీళ్ళ నొప్పులు అన్నీ ఉన్నాయి, అవి ప్రాణాయామం ద్వారా తగ్గుతాయి, ఆ వాతపు నొప్పులు అనేవి. ఓకే, మీ వయసు? 42. మాస్టర్ గారు. సో నమస్తే అమ్మా. వాతపు నొప్పులని మీకు క్లియర్గా తెలుసా సమస్య గురించి? తెలుసు సార్, నేను టెస్ట్ చేయించుకున్నాను. నాకు బ్యాక్ పెయిన్, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, థైరాయిడ్ కూడా ఉంది. అవునా? థైరాయిడ్ మీద ఈ నొప్పులన్నీ వచ్చినాయి, అది ఒక వాతం ఉంది అని టెస్ట్ చేసి చెప్పారు. ఓకే. నేను ఈ మధ్యన ఒక 1 month నుంచి వార్మింగ్ ఎక్సర్సైజెస్, కొంచెం అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నాను. ఓకే. ఇంకేదైనా నాడీ శుద్ధికి ప్రాణాయామం అనేది నాకు తెలియదు, మీ ద్వారా తెలుసుకుందాము. యాక్చువల్గా ప్రాణాయామం చేస్తే శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ మొత్తం క్లీన్ అవుతుంది. అయితే మీరు ఇంకొకటి అంటే దీని ప్రాణాయామం గురించి మంచి యోగా టీచర్ని సంప్రదించి కంపల్సరీ అన్నీ నేర్చుకోండి, డీటెయిల్డ్గా నేర్చుకోండి. ఠీకే. ఇప్పుడు నేను చెప్తాను మీకు, కానీ మీకు రియల్ టైంలో మీరు బెనిఫిట్ చూడాలి అంటే మీకు ఒక టీచర్ యొక్క అవసరం కంపల్సరీ ఉంటుంది. ఠీకే. సో అది గుర్తుపెట్టుకోండి. అయితే అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. విభాగ్య శ్వాసన అంటే పూర్తిగా శరీరాన్ని ఉపయోగించి ఊపిరితిత్తులను ఉపయోగించి ప్రాణాయామం చేయటము, తర్వాత కపాలభాతి, భస్త్రిక ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో వాతం శుద్ధి జరుగుతుంది. అలానే ప్రాణాయామం తర్వాత కూడా మీరు నీళ్లు తాగటం చాలా ఇంపార్టెంట్. పంచభూతాలని బాడీలో ప్రాపర్గా బ్యాలెన్స్ చేయటం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ సమస్య ఇదవుతుంది, క్లీన్ అవుతుంది. రైట్ అండి. మాస్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో. హలో, నమస్తే నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు?
నా పేరు కుసుమ. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. థైరాయిడ్ కి ప్రాణాయామం బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటున్నారు. ఓకే, ఏమేమి కొంచెం చెప్తారా? సరే అండి. థ్యాంక్ యూ. అమ్మ, అనులోమ్ విలోమ్ ప్రాక్టీస్ చేయండి, అలాగే దాంతోపాటు భ్రామరి ప్రాక్టీస్ చేయండి. భ్రామరి ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఓంకారాన్ని ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు నమ్మినటువంటి సత్యాన్ని ప్రేమతో వ్యక్తపరచండి. థైరాయిడ్ దానంతట అదే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మారేటువంటి మీరు అనుభవాన్ని చూడగలుగుతారు. అది అంటే ఇవన్నీ చేస్తూ అలా చేయాలంటారా? ఇవన్నీ చేస్తూ అలా చేయాలి. మిమ్మల్ని మీరు ప్రాపర్గా వ్యక్తపరచుకోవటం గొంతు యొక్క లక్షణమే ఎక్స్ప్రెస్ చేయటం, మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవటం. అయితే వ్యక్తీకరించేటప్పుడు మీరు నమ్మినటువంటి సత్యాన్ని ప్రేమతో చెప్పాలి, ఆవేశంతో కాదు. సో దాని మీద కూడా స్ట్రెస్ ఉంటుంది కదా. సో అది పడకుండా నిదానంగా, స్వాంతంగా, ప్రశాంతంగా చెప్తే ఆటోమేటిక్గా ఎదుటివాళ్ళు వింటారు. ఓకే, అయితే దీన్ని మీరు ఫస్ట్ మీరు జీర్ణించుకోగలగాలి. ఈ విషయాన్ని మీరు జీర్ణించుకోగలిగితే మీరు అంటే మానసికంగా మీరు చేసేటువంటి మానసికంగా వైద్యం అది 100% పనిచేస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా మీరు ప్రాణాయామంలో అనులోమ విలోమ ప్రాణాయామం, తర్వాత ఉజ్జయి ప్రాణాయామం చేయండి. అనులోమ విలోము, ఉజ్జయి, తర్వాత భ్రామరి, ఈ మూడు దీంతో కూడి ఓంకారం చేస్తూ మెడిటేషన్ చేయండి. ఆటోమేటిక్గా థైరాయిడ్ తగ్గటం మీరు గమనిస్తారు. కాకపోతే ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. అంత ఈజీగా చక్రాలు అంటే థైరాయిడ్ థ్రోట్ చక్రాకి సంబంధించినటువంటి సమస్య. దీన్ని ఇది చేయాలంటే మీరు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీరు బ్లాక్ చేసుకున్నటువంటి ఎనర్జీని అంతటిని కూడా రిలీజ్ చేయాలి. సో ఓంకారం ఏంటంటే దాన్ని ఏమంటారు, ఓంకారం దాన్ని ఏమంటారు, ప్రణవనాదం అంటారు. అంటే ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి దాంతోనే అన్నీ జన్మించినాయి. సో దానికే అన్ని హీల్ చేసే పవర్ ఉంటుంది. అందుకే దాన్ని పరిపూర్ణంగా నమ్మి ప్రాక్టీస్ చేస్తూ మీరు ఈ ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయండి, ధ్యానం ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ చాలా మార్పు మీరు తొందరలో చూడగలుగుతారు. 40 days మినిమం చేయండి. 40 days ఎంతసేపు చేయాలి? టైం ఎంతసేపు చేయాలి? ప్రతిదాన్ని మినిమం 9 నుంచి, మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు 27 సార్లతోటి చేయండి. స్టార్టింగ్లో కాబట్టి మీరు కొంచెం తక్కువ చేసుకుని గ్రాడ్యువల్గా, అంటే రోజు పెరిగే కొద్దీ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి. మంచి ఉపయోగం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఓకే అండి మాస్టర్ గారు, ఇప్పుడు మనం ఏ ప్రాణాయామం గురించి, భస్త్రిక ప్రాణాయామం గురించి మాట్లాడుకుంటున్నాము. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎలా చేయాలో చూపిస్తారా? భస్త్రికని కూడా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కువగా దీనిలో 2 రకాల భస్త్రికాలు ఉన్నాయి. ఒకటేమో శక్తి చాలన భస్త్రిక అని ఉంది, తర్వాత నార్మల్ భస్త్రిక. నార్మల్గా చేసేటప్పుడు ఏంటంటే కూర్చొని మనం ప్రాణాయామాకి స్పెసిఫిక్ ముద్ర ఉంటుంది. ఈ కుడి చేతిని తీసుకొని ఈ చూపుడు వేలిని ఉన్న తర్వాత మధ్య వేలిని రెండింటిని మూసేసి వీటి రెండింటిని గేట్స్ కింద వాడుకొని ఒక ముక్కుతోటి ఏదైనా సరే మీకు సమస్య ఉన్నప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్తో మాత్రమే స్టార్ట్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ అంటే ఎడమ నాసికతోటి స్టార్ట్ చేస్తేనే మీకు సమస్య తీవ్రత నుంచి కాపాడుకోవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అదే సూర్యనాడిని, ఇప్పుడు ఇది చంద్రనాడి, చంద్రుడు ఏంటంటే తొందరగా హీల్ చేస్తాడు, మనసుతోటి పని చేస్తాడు. కాబట్టి లెఫ్ట్ నాస్ట్రిల్ తోటి వర్క్ చేస్తూ గాలి పీల్చుకొని వదిలేయాలి. ఎట్లా అంటే అలా 9 సార్లు చేయాలి. మళ్ళీ మార్చి ఫోర్స్ఫుల్ గా చేయాలంటారా? ఒరిజినల్ గా చేసేదైతే ఈ పద్ధతి. ఓకే, మామూలుగా అయితే కొద్దిగా స్లోగా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. స్లోగా గాలి పీల్చుకొని దీని ఇంటెన్సిటీ తగ్గించి, అంటే సగం చేసి ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, జనరల్గా ర్యాపిడ్గా చేస్తే, ఎందుకంటే ఒకసారి భస్త్రిక చేయటం వల్ల మైండ్ ఒక్కసారి ఎంటీ అయిపోతుంది.
ఓకే. ఇమ్మీడియట్గా ఎంటీ అయిపోతుంది అనమాట. శరీరంలో మార్పులు ఇవన్నీ అట్లా సడన్గా గమనించగలుగుతారు. మొత్తం సరౌండింగ్స్ అంతా మీకు కొత్తగా కనిపించటం, మొత్తం అంటే అంత మబ్బుగా ఉన్నట్టు, అంత కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టుగా ఉంటుంది అనమాట. అంత ఫ్రెష్నెస్ని జనరేట్ చేస్తుంది. అలా 2 నాస్ట్రిల్స్ తోటి లెఫ్ట్ నాస్ట్రిల్తో చేసిన తర్వాత మళ్ళీ రైట్ నాస్ట్రిల్, అంటే ఎడముక్కుతో చేయాలి, తర్వాత కుడి ముక్కుతో చేయాలి. బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మధ్యలో ఎంత టైం గ్యాప్ తీసుకోవాలంటే? ఇమీడియట్ గా చేసుకోవచ్చు. 9 అయిపోయిన తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేసి మళ్ళీ కుడివైపు వెళ్ళండి. ఓకే. ఇంకా అట్లా బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఎడం వైపుకి రావచ్చు, మళ్ళీ కుడి వైపు రావచ్చు. అట్లా మీకు 5 సార్లు, మినిమం 5 సార్లు పెట్టుకోండి. మినిమం 5 నుంచి 9 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి స్లోగా. ఓకే. అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రాణాయామానికి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకోవాలంటారు? ఇప్పుడు కపాలభాతి చెప్పారు, తర్వాత భస్త్రికా చేయొచ్చు అని అంటున్నారు. ఇమీడియట్ గా చేసుకోవచ్చా, కొంచెం గ్యాప్ ఇవన్నీ తీసుకోవాలా? ఇమీడియట్ గా చేసేవి. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ దేంతో ఫిల్ చేస్తారంటే ఒక దీర్ఘమైనటువంటి శ్వాసతో ఫిల్ చేస్తారు. ఓకే. ఇంకా సరిపోకపోతే ఒక 9 సార్లు మంచిగా దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేస్తూ బాడీని మళ్ళీ స్థిరం చేస్తారు. ఇప్పుడు కపాలభాతి, భస్త్రిక లాంటి ప్రాణాయామాలు చేసినప్పుడు బాడీ ఒక స్పెసిఫిక్ తీవ్రతకి, ఇంటెన్సిటీ, ఒక వైబ్రేషన్కి లోనైనట్టు ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ వైబ్రేషన్ నుంచి మళ్ళీ కామ్ చేయాలి శరీరాన్ని. ఓకే. అలవాటైన వాళ్ళకి ఏంటంటే 1-2లో సెట్ అయిపోతుంది. అలవాటు కాని వాళ్ళకి ఏంటంటే పీల్చుకొని వదిలేసి అలా 9 సార్లు చేస్తే ఏంటంటే బ్యాలెన్స్. ఓకే. నెక్స్ట్ నాడీ శోధన ఎలా చేస్తారు? నాడీ శోధన సేమ్. ఇప్పుడు నేను ఒక నాస్ట్రిల్ తోటి భస్త్రిక చేసి చూపించా కదా. అయితే భస్త్రికలో సింగిల్ నాస్ట్రిల్, తర్వాత అంటే లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్ అయిపోయిన తర్వాత బోత్ నాస్ట్రిల్స్తో చేస్తారు. ఓకే. బోత్ నాస్ట్రిల్స్తో కలిపి చేస్తారు. దీంట్లో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఒక పెద్ద లెంగ్తీ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. భస్త్రికలు, చాలన భస్త్రిక, శక్తి చాలన భస్త్రిక, ఇట్లాంటివి ఉంటాయి. అంటే దాంట్లో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. చేతులు పైకి ఎత్తి కిందకు అనుకుంటూ, శరీరాన్ని ఓపెన్ చేస్తూ కింద నుంచి పైకి, అట్లా గాలి పీల్చుకుంటున్నప్పుడు ఓపెన్ చేసి వదిలేసినప్పుడు ఓకే మనం రిలీజ్ చేస్తాం. సో ఇట్లాంటి వేరియేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ నాడీ శోధన అనేది సింపుల్. మనం ఏంటంటే నాడీ శోధన అనేది జనరల్గా కపాలభాతి అంటే ప్రాణాయామం స్టార్ట్ చేసే ముందు చేస్తే మంచిది. ఓకే. నాడీ శోధన సింపుల్, ఏం లేదు. ఇదే ముద్రలో లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి గాలి పీల్చుకొని కుడి చేతి ఇదేంటి ప్రాణాయామ ముద్రలో పెట్టుకోవాలి. కుడి చేతిని, ఎడం చేతిని వాయు ముద్రలో పెట్టుకోవాలి. ఎడం ముక్కుతోటి గాలి పీల్చుకొని నార్మల్ రేట్లోనే వదిలేస్తాం అనమాట. అట్లా 9 సార్లు చేసిన తర్వాత మళ్ళీ కుడి ముక్కుతోటి 9 సార్లు పీల్చుకొని వదిలేస్తాం. అయితే ఇది 27 టైమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కువ చేసినప్పుడల్లా ఏంటంటే క్లీనింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇంటెన్సిటీ, కౌంట్ ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఫస్ట్ వారంలో అన్ని 9తో స్టార్ట్ చేయండి. వచ్చే వారంలో నెక్స్ట్ వారంలో ఏంటంటే 18 లేదా డైరెక్ట్ 25కి వెళ్ళొచ్చు. అప్పటికే ఫస్ట్ వారంలోనే బాడీ ప్రిపేర్ అయి ఉంటుంది. నెక్స్ట్ 27కి వెళ్ళొచ్చు. ఓకే. తర్వాత 54, తర్వాత 108కి స్లోగా ఎక్సెల్ కావచ్చు. కాకపోతే మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తుందంటే అక్కడితో ఆపేసేసి రిలాక్స్ అయ్యి డీప్ బ్రీదింగ్ తీసుకొని కామ్ కాండి. ఓకే. టీకే. అయితే ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేది లెఫ్ట్ నాస్ట్రిల్తోనే స్టార్ట్ చేయాలి. ఓకే. అందరూ చేయగలిగే ప్రాణాయామాలు కాబట్టి లెఫ్ట్ నాస్ట్రిల్తో స్టార్ట్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్తో స్టార్ట్ చేస్తే ఏంటంటే తొందరగా మనం మనసు తీవ్రతకి గురిగా. ఓకే. అట్లా. ఓకే. సో బెనిఫిట్ అనేది మంచిగా ఉంటుంది స్టార్టింగ్లో. అంటే కొత్తగా చేసే వాళ్ళైనా సరే, లేదా అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ నాజల్తో కనుక స్టార్ట్ చేస్తే మంచి ఉపయోగాలు ఉంటాయి. రైట్. ఈ రోజు అయితే మనకి చాలా టైం తక్కువ ఉంది కాబట్టి మనం క్లీనింగ్ సంబంధించి ప్రాణాయామాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారండి. 2వ ఎపిసోడ్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే అందరూ చేసుకునే ప్రాణాయామంలో మొదటి దశ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.